నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. రెహమత్ నగర్ డివిజన్లోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి నవీన్ యాదవ్, స్థానిక మాజీ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కలెక్టర్ హరిచందన, కాంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి బి భవానీ శంకర్తో పాటు అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో హైదరాబాద్ నగరానికి మొత్తం 4 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. నిర్దేశించి మాట్లాడడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి శిలాఫలకాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన దనసరి సీతక్క గారు, మేడం గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ కావడంతో మన డివిజన్ లో ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఇది ఈరోజు చాలా సంతోషం. రాష్ట్రంలో గాని రాష్ట్ర రాజధానిలో గాని పెద్ద ఎత్తున చదువుకొని ఉద్యోగాలకు వచ్చేటువంటి యువతులు మరి అకామిడేషన్ లెక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండడానికి కూడా చాలా కష్టము. సౌకర్యాలు కానీ, సేఫ్టీ కానీ, సెక్యూరిటీ కానీ అవన్నీ ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మరి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం ఇక్కడ మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ లో రెహమత్ నగర్ డివిజన్ లో 40 కోట్ల రూపాయలతోటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం కోసం శంకుస్థాపన కోసం రావడం జరిగింది. ఇక్కడ మహిళా పోర్టల్ కూడా ఆల్రెడీ ప్రారంభించినాం. హైదరాబాద్ కు వచ్చేటువంటి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాలి, ఏంది ఏది మన హాస్టల్ అని కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే మహిళా వసతి పోర్టల్ ను కూడా ప్రారంభించడం. మహిళా వసతి అని పోర్టల్ కొట్టి చూస్తే వాళ్ళకు మన గవర్నమెంట్ నుంచి ఉండేటువంటి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అన్ని కూడా తెలుస్తాయి. ఇప్పుడు మొట్టమొదటిసారి 200 కోట్లతోటి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మిస్తాను. దాంట్లో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ లో ఒక్కొక్క హాస్టల్ 500 మంది ఉండేటువంటి వసతి 1000 మందికి ఒకే దగ్గర నిర్మాణం చేస్తాను. ఇంత మంచి స్థలం దొరకడం మాకు ఇవ్వడం మాకు చాలా సంతోషం. సోదరుడు ఎమ్మెల్యే ఇక్కడ నవీన్ యాదవ్ గారు, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అన్ని రకాలుగా స్థలాన్ని పరిశీలించి మాకు అందించడం జరిగింది. ఇది రేపటి మన మహిళల భవిష్యత్ కోసం, భద్రత కోసం, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఎక్కడెక్కడో ఇబ్బంది పడకుండా గవర్నమెంటే సాక్షాత్తు వాళ్లకు వసతి గృహాన్ని నిర్మించడం కోసం ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారికి, అదేవిధంగా డిబిఓ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నేను రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈ గ్రౌండ్ ఈరోజు ఈ విధంగా నిలబడింది మనం మహిళా హాస్టల్స్ కోసం చేసుకుంటున్నామంటే, గతంలో ఇక్కడ ఒడ్డెర నివాసులు, ఇక్కడ క్వారీ ల్యాండ్లో ఒడ్డెర వాసులు, కులస్తులు క్వారీ ల్యాండ్లో పనిచేస్తూ ఉండేది. దాని తదనంతరం ఒక గ్రౌండ్గా శాంక్షన్ చేయించాము. తర్వాత ఇదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొన్నటి ఎలక్షన్ టైంలో అన్ని లైటింగ్స్ కూడా దాదాపుగా 2 కోట్ల వర్క్ చేయించాం. దానికి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈరోజు ఈ హాస్టల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇక్కడున్న ప్రజలను అర్థం చేసుకొని వారికి ఒక 150 వరకు డబుల్ బెడ్రూమ్లు కావాలని చెప్పేసి ఇక్కడ ఉండే నివాసస్తులు కోరడం జరిగిందాక గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సానుకూలంగా
స్పందించడం జరిగింది. అదొకటి. అదేవిధంగా ఆ ముందున్న గ్రౌండ్ని డిస్టర్బ్ కాకుండా చేయాలని చెప్పేసి నవీన్ అన్న పోరాడి దాదాపు ఒక 1 మంత్ నుండి గౌరవ కలెక్టర్ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉండే పిల్లలకి గ్రౌండ్ ఏదైతే పాత గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ డిస్టర్బ్ కాకుండా ఈ కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. కాబట్టి ఇది ఒక 1 మంత్ డిలే అయింది అక్క. అందుకని చెప్పేసి ఆ గ్రౌండ్ డిస్టర్బ్ కాకుండా చర్యలు తీసుకున్నందుకు గౌరవ ఎమ్మెల్యే నవీన్ అన్న గారికి పేరు పేరున అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బిల్డింగ్ పూర్తి నిర్మాణానికి లోకల్ సహకారాలు ఉంటాయి అక్క. తప్పకుండా మా తరఫున, లోకల్స్ తరఫున, మా డివిజన్ ప్రజల తరఫున మిమ్మల్ని కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైతే నిరాశ్రయులు అయ్యారో, కొంత ఇబ్బంది పడ్డారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా విన్నవించుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ. అదొక దీన్ని కూడా మీకు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తామక్క. దయచేసి అదొకటి చేయాల్సిందిగా అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి కోరుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ. వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి మన అక్క రాష్ట్ర మంత్రివర్యులు, మరి గడిచినటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో పార్టీ గెలవడానికి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి మనందరి అక్క సీతక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా సోదరులు సిఎన్ రెడ్డి గారికి, భవన్ శంకర్ గారికి, అధికారులకు, కలెక్టర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి, పెద్ద మనుషులందరూ కూడా నమస్కారం. మరి ఈ యొక్క వర్కింగ్ ఉమెన్ హాస్టల్ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా మహిళలకి భద్రత, రక్షణతో పాటు వాళ్ళ అభివృద్ధి ఎంత ముఖ్యమో ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. రేపు ఇదంతా కూడా ఫినిష్ అయిన తర్వాత వందల వేల మంది వర్కింగ్ ఉమెన్కి ఒక షెల్టర్, వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉండే విధంగా ఇక్కడ భవనం వస్తుంది. వాళ్ళు ఇక్కడ చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ రకరకాల ఫీల్డ్స్లో ముందుకు ఎదగవచ్చు. ఈరోజు మహిళలందరూ కూడా విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, డిఫరెంట్ ఫీల్డ్స్లో, అట్లనే రాజకీయంగా కానీ అందరూ ఎదుగుతూ ఉన్నారు. ఉద్యోగాలలో కూడా సక్సెస్ అవుతూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు మంచి భవనం వస్తే వాళ్ళందరూ కూడా చదువుతో పాటు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలుసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఫౌండేషన్ స్టోన్ కేవలం భవనం కోసం కాదు, రేపటి మహిళల భవిష్యత్తు కోసం అని చెప్పి తెలియజేస్తూ, మరి దాదాపు 40 కోట్ల రూపాయలతో ఇక్కడ భవనం మన ప్రాంతంలో డెవలప్మెంట్ ఆఫ్ యాక్టివిటీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ, జూబ్లీహిల్స్ అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇదొక అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాల్ని మన నియోజకవర్గంలో అధికారులు, పెద్దలు, సీతక్క గారు మన నియోజకవర్గంకి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే అక్క ఈ గ్రౌండ్ ఇందాక మా సోదరు చెప్పినట్టు ఇది ఎంతో కష్టపడి ఈ అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా గ్రౌండ్స్ లేవు పిల్లలకి, స్థానికులకి. ఇక్కడ ఆల్రెడీ ఆఫీసర్స్తో డిస్కస్ చేసి వాళ్ళకి 2 ఎకరాలే అవసరం అనుకున్నప్పుడు ఆ 2 ఎకరాల స్థలంని మనం ఐడెంటిఫై చేసినాం. కొద్దిగా వాళ్ళ ప్లానింగ్లో ఇటు కూడా వస్తుంది. వాళ్ళు G+2 ఫ్లోర్సే అనుకుంటున్నారంటక్క. కొద్దిగా మేము ఇన్స్ట్రక్ట్ చేసి వర్టికల్గా బిల్డింగ్ G+5 చేసుకుంటే వాళ్ళకి మంచి బిల్డింగ్స్ వస్తుంది, మంచి బిల్డింగ్ వస్తుంది, ప్లస్ రూమ్స్ పెరుగుతాయి. ఇక్కడ కూడా గ్రౌండ్ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఇందాక ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తే కూడా మంచి ఐడియానే అన్నారు. మీ దృష్టి కూడా తెస్తున్నాము. ఒక్కసారి చేస్తే ఇక్కడ ఏం లేదాక మల్టిపుల్ యాక్టివిటీస్, అక్కడ రంజాన్ సెలబ్రేషన్స్, దసరా, బతుకమ్మ, క్రిస్మస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ప్లస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, పెళ్ళిళ్ళు, ఎవరైనా అన్ని రకాల పండుగలు జరుగుతాయి. సో వాళ్ళకి ఇది డిస్టర్బ్ కాకుండా బిల్డింగ్ యాక్టివిటీ జరిగితే వాళ్ళకి అందరు స్థానికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్గా ఉంటాము. అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది కాకుండా ఉంటారని మీ దృష్టికి తీసుకొస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మన నియోజకవర్గానికి అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ అన్నకి, సీతక్క గారికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సంతోషం. చాలా రోజుల నుంచి ఈ యొక్క భవనాన్ని నిర్మించాలని, మరి ఈరోజు మా తమ్ముడు ఎమ్మెల్యే అయిన తర్వాత నవీన్ యాదవ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క నియోజకవర్గంలో 2 భవనాలను 40 కోట్లతోటి మరి శంకుస్థాపన చేసే అవకాశం రావడం, అందులో మరి మా సోదరుడు నేను కూడా ఇక్కడ కష్టపడి వారి గెలుపులో ఉన్నందుకు నాకు చాలా సంతోషం. మరి యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సిఎన్ రెడ్డి గారు, లోకల్ కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా భవానీ శంకర్ గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా సరిత గారు చైల్డ్ ప్రొటెక్షన్ మెంబర్, అదేవిధంగా ఆర్డీఓ గారు, మరి ఆకేశ్వర్ గారు మా చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులు,
మరి ఇక్కడ జిల్లా అధికారులందరికీ, పోలీస్ అధికారులు, పత్రికా మీడియా సోదరులు, ఇతర నాయకులకు అందరికీ పేరు పేరున, యువజనులకు, మహిళలకు అందరికీ నమస్కారాలు. వాస్తవానికి చాలా సిటీలలో ఉండాలంటే సింగిల్ ఉమెన్ కానీ లేదా ఉద్యోగం చేసుకోవడానికి మన చుట్టుపక్కల నుంచి వచ్చినా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి భవనాల కోసం మరి దాదాపుగా 200 కోట్ల రూపాయలు కేటాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈరోజు మహిళల కోసం, డిగ్రీ ఇంటర్ చదివినటువంటి మహిళలు కానీ లేదా సింగిల్గా ఉండే ఉమెన్ ఎక్కడైనా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏదైనా పని దొరికినా ఒక ఆమెకు ఒక రూమ్ దొరకాలంటే కష్టం, ఉండాలన్నా కూడా కష్టం. అదే హాస్టల్ అయితే భద్రత ఉంటుంది, వాళ్ళకు సౌకర్యంగా ఉంటుంది, అన్నీ చూసుకోవడానికి కూడా హాస్టల్లో అందరు ఉంటారు. ఈ 2 హాస్టల్స్ బిల్డింగ్స్ కలిపి 1000 మందికి సరిపోను మరి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ హాస్టల్ నిర్వహణలో కూడా స్థానికులకు ఉపాధి కూడా దొరుకుతుంది. వాచ్మెన్ నుంచి మొదలు పెడితే వంట కానీ, హాస్టల్స్ వార్డెన్స్ కానీ ఇతరత్ర పనులు కూడా ఉంటాయి. కాబట్టి దగ్గరుండి ఈ పనులను తొందరగా కంప్లీట్ చేసుకుంటే చాలా మంది, దాదాపు 1000 మంది యువతులకు మరి ఒక షెల్టర్ దొరుకుతుంది. కనీసం ఒక 50-60 మందికైనా మనం ఇక్కడ ఉపాధి కూడా కల్పించే అటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎన్నికలలో కూడా మేము డబుల్ బెడ్రూమ్లది, ఇందిరమ్మ ఇల్లులది మాట ఇచ్చినాం. తప్పకుండా ఆ మాట నిలబెట్టుకుంటాం. ఇక్కడ కూడా ఒడ్డెర సోదరులకు అది కూడా తీసుకురావడంలో నేను మరి నవీన్ గారు, సిఎన్ రెడ్డి గారు మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అత్యధికంగా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా R&B అధికారులు, మరి మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అధికారులు, అదేవిధంగా కాంట్రాక్టర్ ఒకసారి కూర్చొని కొంత డీప్గా, అంటే వాళ్ళు ఏమంటారంటే మట్టి కొద్దిగా గట్టిగా లేదని, అది కొంచెం కిందికి పునాదులు గట్టిగా తీసుకుంటే పైన ఈజీగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్థలం ఆక్రమించి తక్కువ బిల్డింగ్ల కంటే తక్కువ స్థలంలో ఎక్కువ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా మనం ముందట కూడా కొంత ఫ్రీగా అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో స్థలాలు దొరకడం చాలా కష్టం. ఇక్కడ దొరికింది చాలా అదృష్టం. ఎక్కడెక్కడి నుంచో, అంటే మన చుట్టుపక్కల వాళ్ళే లేదా మన తెలంగాణ పిల్లలే ఇక్కడ వచ్చి ఉంటారు. ఈ లొకేషన్ కూడా చాలా అద్భుతంగా, చుట్టూ మంచిగా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ మరి ఆ యువతులు అంటే ఒక దేవతామూర్తులు అంటాం మహిళల్ని. సో వాళ్ళకు షెల్టర్ ఇచ్చే, అంటే ఒక ఆశ్రయం ఇచ్చేటువంటి కేంద్రం. కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఖచ్చితంగా మంచి క్వాలిటీతో నిర్మించండి. మంచి ప్రణాళిక కూడా నేను కూడా రేపు వెళ్ళిండి మ్యాప్ అంతా తీసుకొని చూస్తా. తప్పకుండా 5 ఫ్లోర్లు పెంచి కింద కొద్దిగా ఫ్రీగా వదిలిపెట్టేటట్టుగానే చేయడం జరుగుతుంది. నేను ఫస్ట్ ఇందాక సిఎన్ రెడ్డి గారు అన్నట్టుగా నాకంత పరిచయం లేకుంటుండే, అయినా కూడా ఈ బోర్బండ ఇక్కడికి రహమత్ నగర్కి వచ్చిన మంచి ప్రోగ్రాం. అందులో అమ్మ మాట అంగన్వాడి బాట అని రాష్ట్రంలో మొదటి ప్రోగ్రామ్ను ఇక్కడ రహమత్ నగర్ నుంచే చేయడం జరిగింది. అట్లా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్లలో సంఖ్య పెరిగింది, పిల్లల సంఖ్య. అంతకుముందు తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు సంఖ్య పెరిగింది. ఇప్పుడు కూడా నేను మరి కోటి దగ్గర ఒక అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసి వస్తా ఉన్నాను. ఇప్పుడు మన పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం ఒకటే ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ గొప్పది అట్లా కాదు. అంగన్వాడీలలో చూడండి చాలా మార్పులు తీసుకొచ్చినాం. వాళ్ళకు మంచి ఫుడ్ కానీ, అదే రేపటి నుంచి నెక్స్ట్ మంత్ నుంచి అందరికి మిల్క్ కూడా ఇప్పుడు మా ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తా ఉన్నాం. అది సక్సెస్ అయింది. కాబట్టి అందరికీ పిల్లలకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ పెట్టిస్తున్నాం, పాలు ఇస్తున్నాం, తర్వాత స్నాక్స్, బిస్కెట్లు, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆడుకోవడానికి మంచి ఆట వస్తువులు, 57 రకాల ఆట వస్తువులు, యూనిఫాము, బుక్స్. ఆ టీచర్లకు కూడా మేము ట్రైనింగ్ ఇచ్చినాం. ABCDలు, ఇంగ్లీష్లో మాట్లాడడం, ఇవన్నీ కూడా నర్సరీ నుంచి. మనం నర్సరీ నుంచే నా దగ్గరికి మంత్రి రికమెండేషన్ కోసం లెటర్లు కోసం వస్తున్నాం. ఈ కాలేజీలో మీ లెటర్, ఈ స్కూల్లో మీ లెటర్ కావాలి. ఏంది అంటే అది నర్సరీ లేదా LKG, UKG, ఫస్ట్ క్లాస్. అరే వీటికి అంత డిమాండ్. ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు పెట్టాలి, ఇంత పెద్ద రికమెండేషన్. ఇప్పుడు అంగన్వాడీ అద్భుతంగా ఉన్నాయి. అంగన్వాడీలలో అద్భుతంగా మన పిల్లలు చదువుకుంటారు. ఫ్రీ ఎడ్యుకేషన్, మంచి ఆట వస్తువులు ఉంటాయి. కాబట్టి మనకు భద్రత ఉంటుంది మనం అడగడానికి. మొన్న ఇక్కడ స్కూల్లో చూస్తే ప్రైవేట్ స్కూల్లో టీచర్ పాప మీద యాసిడ్ పోసి, వేరే ఆంధ్రలో ఇక్కడ
సో ఇట్లాంటివి కూడా దారుణాలు అక్కడక్కడ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ మా ప్రజాప్రతినిధులు కానీ పెద్దలు కానీ అప్పుడప్పుడు స్కూళ్ళల్లో పోయి చెక్ చేసుకోవాలి, అంగన్వాడీ సెంటర్ చూసుకోవాలి, టీచర్ల యొక్క మానసిక స్థితి చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా మరి మా సోదరుడు నవీన్ అన్న గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా సిఎన్ రెడ్డి గారికి, భవానీ శంకర్ గారికి, మీ యువత నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సీతక్క మేడం గారికి, అట్లాగే లోకల్ ఎమ్మెల్యే నవీన్ అన్న గారికి, ప్లస్ ఆల్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆఫ్ ద డయాస్. మేడం, ఇప్పుడు మనకి టోటల్గా 16 వర్క్మెన్స్ హాస్టల్స్ అనేవి మన స్టేట్ కింద 3 డిస్ట్రిక్ట్స్ కింద శాంక్షన్ అయినాయి మేడం. వీటిలో ఒక 4 వర్క్మెన్స్ హాస్టల్స్ హైదరాబాద్కి శాంక్షన్ చేశారు. వీటిలో ఈరోజు ఇక్కడ మనము ఖైరతాబాద్లో ఒక 2 వర్క్మెన్స్ హాస్టల్స్ అనేది కన్స్ట్రక్ట్ అవడం జరుగుతుంది. ఒక 2 ఏమో మలక్పేటలో శాంక్షన్ అయినాయి, కలెక్టర్ మేడం ల్యాండ్ అక్కడ ఇచ్చారు. వీటికి ఒక్కొక్క వర్క్మెన్స్ హాస్టల్కి మనకి 20 crores అనేది బడ్జెట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి 80 crores అనేవి మనకి 4 వర్క్మెన్స్ హాస్టల్కి శాంక్షన్ చేయడం జరిగింది మేడం. సో దిస్ థ్యాంక్ యూ మేడం ఫర్ టేకింగ్ అవుట్ టైమ్ అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసినందుకు. నవ్ ఐ రిక్వెస్ట్